అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్ర నిధి నుంచి 24వ శ్లోకం, దాని భావం తెలుసుకుందాం. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుట విభో సాంబా స్వామిన్ పరమశివ పాహితి నిగదన్ విధాతॄణాం కల్పాంక్షణమివ వినేష్యామి సుఖతః. నేను ఎప్పుడు చూస్తానో కదా స్వామి, కైలాస శిఖరం మీద నీ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా బంగారు మణులతో అంతా కూడా నిర్మించబడినటువంటి ఆ యొక్క సౌధంలో స్వర్ణరత్నములతో నిర్మించబడినటువంటి సింహాసనం మీద అమ్మవారితో, గణపతితో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో మీరు కొలువై ఉంటే స్వామి, ఈ ప్రమథగణాలన్నీ కూడా మిమ్మల్ని సేవిస్తూ ఉంటే, బ్రహ్మాది దేవతలందరూ కూడా కీర్తిస్తూ ఉంటే, అటువంటి స్వామి నీలాంటి ఆ కూర్చున్నటువంటి మూర్తి వైభవాన్ని నేను ఎప్పుడు దర్శించగలనో కదా. అటువంటి అవకాశమే వచ్చిందనుకో, మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు తల మీద పెట్టుకొని పాహి పరమాత్మ, సాంబశివ, పరమశివ అని నిన్ను పిలుస్తూ ఉంటే, అప్పుడు పొంగేటటువంటి ఆనంద పరవశంలో, హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆనందంలో బ్రహ్మకల్పాలు కూడా నిమిషాల్లాగా, క్షణాల్లాగా గడిచిపోతాయి. అటువంటి అవకాశం నాకు ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడుగుతున్నాడు. అంటే మనకు మంచి జరుగుతూ ఉన్నదనుకోండి, నిమిషాల్లో అయిపోతుంటుందండి సమయం. అదే కష్టకాలం వచ్చిందనుకోండి, క్షణాలు కూడా యుగాల్లాగా గడుస్తూ ఉంటాయి. కైలాసపర్వతంలో స్వామి చక్కగా అలంకరించినటువంటి మండపంలో అమ్మవారితో పాటు కొలువైనటువంటి ఆ మూర్తి వైభవాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ సమయంలో స్వామిని చూస్తూ 2 చేతులు తల మీద పెట్టుకొని గోవిందా గోవిందా అన్నట్టుగా పరమశివ పాహి పాహి అన్నంటూ ఆ పొందేటటువంటి బ్రహ్మానందము, సచ్చిదానందము, శివానందము అనుభవించే రోజు ఎప్పుడొస్తుందో కదా స్వామి. అటువంటి అనుభవం నాకు కల్పించవా అని అడుగుతున్నాడు. స్వస్తి.